నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నియోజకవర్గంలో దళిత యువకుడి ఆత్మహత్య తీవ్ర దుమారం రేపింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో ఈ నెల 6న జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనితకు స్వాగతం పలుకుతూ వైకాపా నాయకులు నాగరాజు, సతీష్ ఫ్లెక్సీలు కట్టారు. అయితే కార్యక్రమం పూర్తయిన కొన్ని రోజులకు నాగరాజు, సతీష్ ముఖాలు ఉన్న భాగాన్ని ఎవరో కత్తిరించారు. దీనిపై వాళ్ళిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కొవ్వూరు టౌన్ సీఐ రమ్మన్నారంటూ 13న మహేంద్రను పోలీసులు తీసుకెళ్లారు. సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన మహేంద్ర మంగళవారం పురుగుల మందు తాగాడు. చాగల్లు, కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేదు. బుధవారం విజయవాడకు తరలిస్తూ ఉండగా మార్గమధ్యలో మహేంద్ర చనిపోయాడు. పోలీసు వేధింపులే ఆత్మహత్యకు కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాత్రి మహేంద్ర మృతదేహాన్ని గ్రామానికి తరలించినప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని యువకులు కొంతమంది పోలీసులపై సీసాలు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు తలకు గాయమైంది. మహేంద్ర భౌతిక కాయానికి ఇవాళ అంత్యక్రియలు పూర్తి చేశారు. దొమ్మేరులో ఆత్మహత్య చేసుకున్న ఎస్సీ యువకుడు మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించేందుకు హోంమంత్రి తానేటి వనిత రాగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. హోంమంత్రి రాకను తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు అడ్డుకునేందుకు భారీగా చేరుకున్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి స్థానికుల్ని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. హోంమంత్రి రాజీనామా చేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం, హోంమంత్రి వనిత, పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం చేస్తున్నా వాటిని దారి మళ్లిస్తూ వైకాపా నేతలు జేబులు నింపుకుంటున్నారని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చినా అభివృద్ధి పనులు జరగటం లేదని ఆమె గుంటూరులో విమర్శించారు. వైకాపా ప్రభుత్వానికి అప్పులపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని ధ్వజమెత్తారు. వర్సిటీ భవనాలకు, పరిశోధనలకు కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు. ఎన్జీ రంగ వర్సిటీలో పనులకు కేంద్రం నిధులు ఇచ్చినా ఆశించిన స్థాయిలో పనులు జరగటం లేదని పురంధేశ్వరి దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం వైకాపా నాయకుల అవినీతికి అడ్డాగా మారిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యాక దేవస్థానం డబ్బుల్ని తన కుమారుడి ఎన్నికల ప్రచారానికి వాడేస్తున్నారని ధ్వజమెత్తారు. దేవస్థానం పనులన్నింటిలోనూ కరుణాకర్ రెడ్డి 10% కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల తరహాలో టీటీడీలో చక్రం తిప్పుతున్న ధర్మారెడ్డి దేవస్థానం పదవిని అడ్డుపెట్టుకుని జగన్ తరపున ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నారని ఆనం ఆరోపణలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన పొత్తు తర్వాత కోనసీమ జిల్లాలో తొలి విజయం సాధించాయి. కోనసీమ జిల్లా పి గన్నవరం మండల పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి విజయం సాధించింది. అధ్యక్ష పదవిని జనసేన, ఉపాధ్యక్ష పదవిని తెలుగుదేశం కైవసం చేసుకున్నాయి. అధికారికంగా పొత్తు ప్రకటించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 2 సంవత్సరాల క్రితం జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పరస్పర అవగాహనతో పోటీ చేశాయి. మొదటి 2 సంవత్సరాలు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీలు ఉన్నారు. ఇప్పుడు జెంటిల్మెన్ ఒప్పందం ముగియడంతో వారు పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో జనసేనకు చెందిన గనిశెట్టి నాగలక్ష్మి ఎంపీపీగా, తెలుగుదేశంకు చెందిన చెల్లుబోయిన గంగాదేవి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలుగా విజయం సాధించారు. భారాస పాలనలో తెలంగాణలో సాగునీటి రంగాన్ని స్వర్ణయుగంగా మార్చామని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్, బోధ్, నిజామాబాద్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న ఆయన గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఉన్న కరెంటు, తాగు, సాగునీటి కష్టాలు తీర్చామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. చెరువుల్లో పూడిక తీసి భూగర్భ జలాలు పెంచేలా కృషి చేశామన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు రైతు బంధు, 24 గంటల కరెంటు వృధా అంటున్నారని ధ్వజమెత్తారు. ధరణిని తీసేస్తామంటున్నారని తెలిపారు. అలాంటి కాంగ్రెస్ నాయకులకు ఓటేస్తే మళ్లీ దళాల రాజ్యం వస్తుందని హెచ్చరించారు. భాజపా మతాల మధ్య చిచ్చు పెడుతోందని కేసీఆర్ ఆరోపించారు. కేంద్రంలోని భాజపా సర్కారు దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏమీ చేయని భాజపాకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కేంద్రంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వమన్న కేసీఆర్ ఆ ప్రభుత్వంలో భారాస కీలకమవుతుందని వివరించారు. తెలంగాణలో కేసీఆర్ను ఓడించేందుకు కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ బయలుదేరిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దుయ్యబట్టారు. వికారాబాద్లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ కరెంటు కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డిపై కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించిన రైతులు ఇప్పుడు బాధపడుతున్నారని ఆరోపించారు. భారాస స్కీమ్లు ఇచ్చేవాళ్లు అయితే కాంగ్రెస్ స్కామ్లు చేసేవాళ్లని ఆక్షేపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచి ఐటీ అధికారులు మిర్యాలగూడలో పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైదేహి టౌన్షిప్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వింజమూరి శ్రీధర్ నివాసం సహా పలు రైస్ మిల్ యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. త్రిపురారం మండలం ముకుందాపురంలోని సాల్వెంట్ ఆయిల్ మిల్లు, నిడవనూరు మండలం శాఖాపురంలో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న వ్యక్తులు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుకు బంధువులని ప్రచారం జరుగుతూ ఉండగా ఎమ్మెల్యే ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. వేములపల్లి మండలంలో ప్రచారం నిర్వహించిన ఆయన ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తుంటే తాను ప్రచారం ఎలా చేయగలనని ప్రశ్నించారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న మంత్రి మల్లారెడ్డి సీఎం కేసీఆర్ కు వాటాలు ఇస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణలో పేదలు బతికే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల్ని ఆదుకుంటామని తెలిపారు. భారాస నేతలు మేడ్చల్కు తీసుకొస్తామన్న ఐటీ పార్కు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 హామీల్ని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో 2290 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగియగా 608 మంది పోటీ నుంచి తప్పుకున్నట్టు ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 2898 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో నుంచి 608 మంది తమ పత్రాల్ని వెనక్కి తీసుకున్నట్టు తెలిపింది. ఈసారి అత్యధికంగా ఎల్బీ నగర్లో 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు పేర్కొంది. ఆ తర్వాత గజ్వేల్లో 44 మంది, కామారెడ్డి, మునుగోడులో 39 మంది, పాలేరులో 37 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్టు వివరించింది. అతి తక్కువగా నారాయణపేట, బాన్సువాడల్లో 7 చొప్పున పోటీలో ఉంటే బాల్కొండ నియోజకవర్గంలో 8 మంది బరిలో నిలిచినట్టు వెల్లడించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, మానకొండూరు, బోధులలో 10 మంది చొప్పున, ములుగు, మక్తల్, దుబ్బాక, నర్సాపూర్, ఎల్లారెడ్డి, ఖానాపూర్లలో 11 మంది చొప్పున పోటీలో నిలిచినట్టు ఈసీ వివరించింది. అమెరికా, చైనా మధ్య సంబంధాలు మరింత దిగజారకుండా కలిసి పనిచేయాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. విభేదాల్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని, ఇందుకు చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిర్ణయించారు. 4 గంటలు జరిగిన చర్చల్లో బైడెన్ తన అభిప్రాయాల్ని, ఆందోళనల్ని జిన్పింగ్ కు ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశారని అమెరికా ఓ ప్రకటనలో తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, తైవాన్ అంశం సహా ఇరు దేశాల మధ్య వివాదాలపై ఇరువురు చర్చించినట్టు వెల్లడించింది. వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాల నియంత్రణ, మానవ హక్కుల ఉల్లంఘన సహా దక్షిణ చైనా సముద్రంలో అలజడులపై చర్చించినట్టు తెలిపింది. ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాల పునరుద్ధరణకు అంగీకరించారు. పరస్పర గౌరవంతో శాంతిని స్థాపిస్తూ విజయం కోసం కలిసి సాగాలని నిర్ణయించినట్టు అమెరికా తెలిపింది. తైవాన్ను ఆక్రమించే దిశగా చైనా సాగుతోందన్న నివేదికలపై జిన్పింగ్తో చర్చించిన బైడెన్ ఈ విషయంలో అమెరికా యథాతథ స్థితి అనుసరిస్తుందని చెప్పారు. ఈ భేటీ తర్వాత కాసేపటికే జిన్పింగ్ను నియంతగా బైడెన్ అభివర్ణించడంపై చైనా భగ్గుమంది. అమెరికా చైనా సంబంధాల్లో తైవాన్ అంశమే ప్రమాదకరమైనదని జిన్పింగ్ బైడెన్కు స్పష్టం చేసినట్టు తెలిపింది. తైవాన్ విషయంలో చైనా పునరేకీకరణను సాధిస్తుందని స్పష్టం చేసినట్లు చైనా అధికారిక పత్రిక జిన్హువా తెలిపింది. గాజాలో హమాస్ను అంతమొందించే లక్ష్యంతో సాగుతున్న ఇజ్రాయెల్ సైన్యం కీలకమైన అల్షిఫా ఆసుపత్రిని అధీనంలోకి తీసుకున్నట్టు తెలిపాయి. ఇజ్రాయెల్ సైనికులు అక్కడి ప్రతి గదిని గాలిస్తూ ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అన్ని విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు అల్షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో మోహరించాయి. అల్షిఫా ఆసుపత్రిలోని హమాస్ కమాండ్ కంట్రోల్ సహా అన్ని కేంద్రాలను ఇజ్రాయెల్ బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. నెతన్యాహు బలగాల సోదాల్లో అల్షిఫా ఆసుపత్రి, హమాస్ కమాండ్ కంట్రోల్ కేంద్రమే అనే ఆధారాలు లభించినట్టు ఇజ్రాయెల్ కొన్ని దృశ్యాలను విడుదల చేసింది. ఈ వీడియోలో ఎంఆర్ఐ, ఎక్స్రే సహా చాలా విభాగాల్లో ఆయుధాలు, చాలా గదుల్లో AK-47 ఆటోమేటిక్ రైఫిల్స్, మందుగుండు సామాగ్రి, గ్రనేడ్లు, బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు ఉన్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. అల్షిఫా ఆసుపత్రిలో హమాస్ చెప్పినట్లు వైద్యం మాత్రమే జరుగుతుంటే ఈ ఆయుధాలతో ఇక్కడ పనేంటని ఇజ్రాయెల్ ప్రశ్నించింది. అటు అల్షిఫా ఆసుపత్రిలో ఆయుధాలు ఉన్నాయనే ఆరోపణల్ని హమాస్ మిలిటెంట్లు, గాజా ఆరోగ్య అధికారులు ఖండించారు. పాలస్తీనా ప్రజలు, హక్కుల కార్యకర్తల్ని హతమార్చేందుకు ఇజ్రాయెల్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆరోపించింది.